అందరికీ నమస్తే, వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. నేను మీ లీలా మీగడ. చూడండి, ఈరోజైతే మాకు గ్యాస్ అయిపోయిందనమాట. గాలి ఎంత విపరీతంగా వస్తుందో, అన్నం సగం ఉడకంగానే గ్యాస్ అయిపోయింది. సడన్గా ఇంకా గబగబా 4 రాళ్ళు పెట్టి అయితే పొయ్యి అంటించేసాం. అన్నం ఉడికింది, మగ్గుతుంది అనమాట. అందుకే చిన్న మంట పెట్టాను. బయటికి వెళ్ళి వీడియో తీద్దామంటే చాలా ఎండగా ఉంది, అందుకే ఇంట్లో నుంచే తీస్తున్నా. ఇంకా చాయ్ పెట్టాలి, పాలు కాగబెట్టాలి, కూర చేయాలి. ఈ పొయ్యి మీద ఈ గాలికి చేయాలంటే అమ్మో. మా ఆయన అయితే ఇంటికి పంపించమంటే గ్యాస్ తీసుకొని రమ్మని. ఇంట్లో ఉంది సిలిండరు, తీసుకురావడం మర్చిపోయినా, అప్పుడే అయిపోదులే అని. ఇంకా తప్పలేదు. ఇప్పుడైతే మళ్ళీ మిరియాలు కూడా పోయిండు పచ్చారుగడ్డ నుంచి. అంత దూరం ఏం చేస్తామండి, ఇలాంటి చోట మళ్ళీ పని చేసి మళ్ళీ మనిషి అంట్లు తోమాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా. అది కాక అలవాట్లేదు, చాలా రోజులు అయిపోయింది. ఇదిగోండి, చాయ్ సగం ఆగినాయి. చాయ్ కూడా ఇంకా ఆపేయాల్సి వచ్చింది. అన్నం మగ్గినాక కాగబెట్టాలి. పాలు, మిరియాలు కూడా వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్పి రాఘోల్గూడెం అయితే వెళ్ళి గ్యాస్ తీసుకొచ్చేసాడండి, తెలిసిన వాళ్ళని అడిగి. ఇదిగోండి, రొయ్యలు, దోసకాయ, టమాటా అయితే వండుతున్నాను అనమాట. నేనైతే ఇలా అన్నీ కలిపి వేసేస్తానండి. దోసకాయ, ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ ఇంకా ఇలా కలిపి అయితే వేసేస్తాను ఆయిల్లో. ఫస్ట్ రొయ్యలు మాత్రమే ఆయిల్లో వేపుతాను అనమాట. సౌండ్ అయితే చాలా ఫుల్గా వచ్చింది. వేగేటప్పుడు అయితే భలే మంచి స్మెల్ వస్తుందండి. రొయ్యలు వేగిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నా. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసినాకైతే ఇంకా అన్నీ వేసేస్తాను అనమాట. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు మనం 1 స్పూన్ వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే చాలకపోతే మళ్ళీ తర్వాత కొంచెం చూసి వేసుకోవచ్చు. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా అండి, ఎందుకంటే మనం నీసు కూర దేంట్లో అయినా సరే పసుపు వేసుకోవాలి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే కారం, త్రీ స్పూన్స్ అయితే వేసాను. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని మీకైతే కారం జాలకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మనం మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఇలాగే మగ్గనివ్వాలండి. మధ్యలో ఒక 2-3 సార్లు చూసుకొని కలబెట్టుకోవచ్చు, ఎందుకంటే అడుగున మాడిపోకుండా. తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసుకుందామండి, అప్పుడు మళ్ళీ చూపిస్తా. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకొని ముందుకైతే నానబెట్టుకోవాలండి. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. పులుసు కూరల్లో మనం చింతపండు తక్కువ వేసుకోవాలి. కొంతమంది మరి పుల్లగా వేసేస్తారు, లేదంటేనేమో అస్సలు వేయకుండా వాటర్ వేస్తారు. అస్సలు వేయకపోతే బాగోదు, పులుసు ఎక్కువ వేసినా బాగోదు. మనకి కొంచెం లైట్గా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వచ్చింది అనమాట. చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైనా, అందుకని కొంచెం అయితే పులుసు వేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ఆయిల్లో అయితే మాత్రం 50% మనం ఆయిల్లో ఉడికించుకోవాలన్నమాట. చింతపండు పులుసు పోసినాక ఇంకో 50% ఉడికించుకోవాలి.
ఇలా చింతపండు పులుసు పోసినాక కలిపెట్టుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకో 50% ఉడికించుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. ఇక్కడ నాకైతే కరివేపాకు లేదు. కూర అయితే ఉడికినాక భలే టేస్ట్ వస్తుంది. స్టవ్ చూసి భయపడమాకండి, ఇది ఫామ్ దగ్గర అనమాట. ఇక్కడ అంతా గాలికి దుమ్మే వచ్చి పడుతుంది. మనం ఇప్పుడు తుడిచినా కూడా ఇంకొంతసేపటికి ఈ ప్లేట్ల మీద మొత్తం నిండుకుంటుంది. ఇంకా కొంచెం గాలి ఆగింది. ఫుల్గా అసలు చూస్తున్నారు కదా ఎంత పెద్ద గాలి వస్తుందో. అలా చూడండి కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉందంటే మనకి కూర రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చూసారా. ఇలాంటి కూరలు అయితే మనకి అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట, అంత టేస్ట్ ఉంటాయి పులుసు కూరలు. అందులో మెయిన్ రొయ్యలు చేపలు ఉండాలి. ఇంతవరకు నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకైతే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడో వీడియోలు పెట్టినప్పుడు నాకు 2000 గంటల వరకు అయినాయి. నేను తర్వాత పెద్ద వీడియోలు పెట్టడం మానేశాను. అవర్స్ అన్నీ పోయినాయండి నాకు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియోలు పెడుతున్నాను. నాకు అవర్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేయండి.